పర్వదినం సందర్భంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షి తాయి ఆలయంలో ఈ విధంగా ఈ శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి అన్ని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఈ ఏర్పాట్లు చేయమని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశించున్నారు. అందులో భాగంగా ఒక 3 రోజుల క్రితం మేమందరం కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో ఈ దేవస్థానం చైర్మన్, అదే ఇంటర్మెంట్ ఆఫీసరు, ఎంపీడీఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా మా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయం పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలని చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జొన్నవాడ పుణ్యక్షేత్రానికి దిగుమందు భక్తులు వస్తారని, ఆ యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పక్కనే మనకి పెన్నా నది ఉంది కాబట్టి ఆ పెన్నా నదిలోకి ఏమైనా పోయి జనాలు స్నానం ఆచరించేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఒక గజ ఎత్తుగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ యొక్క పర్వదినాన్ని అందరూ కూడా సుఖ సంతోషంతో జరుపుకోవాలని మేడం గారు కూడా ఆదేశించున్నారు. వీళ్ళందరి ఆదేశాల మేరకు ఈరోజు మా యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ సమన్వయంతో పనిచేయడానికి చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడే చూసాము, దాదాపు 10 గంటల టైం కూడా క్రౌడ్ కొంచెం ఎక్కువగానే వస్తూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం నుంచి క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దానికి అనుగుణంగానే మా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి స్థాయికి ప్రత్యేకంగా పూజాలంకారాలు జరుగుతాయి. అదేవిధంగా మాకు నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీ ఎమ్మెల్యే గారు ఇద్దరు మా దేవస్థానానికి పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో మంచి మెయిన్ టెంపుల్ అయిన దానివల్ల బాగా సహకరిస్తూ ఆమె అనుసంధానంలో మేమందరం ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం కోఆర్డినేట్ మీటింగ్ పెట్టి ప్రతి అధికారి, అన్ని రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు ముందుగా మీటింగ్ పెట్టుకొని అందరూ సహకరిస్తూ ఈరోజు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ వారు ఏటా ఒకరిద్దరు ఉండేది ఈ సంవత్సరం 20-30 మందిని వాళ్ళు స్పెషల్గా చేసి ప్రతి దగ్గర ఎక్కడ అనివార్యాలు జరగకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ ఇక్కడే ఉండి మా పర్యవేక్షిస్తూ అమ్మవారికి ఎటువంటి లోపం జరగకుండా చేసినందుకు వాళ్ళకు ముందుగానే ధన్యవాదాలు. వాళ్ళకి కూడా ఈరోజు మహాశివరాత్రి అంటే